హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు క్లాస్లో చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిష్. ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిష్. సో టాపిక్ చెప్పుకునే ముందు ఫిష్ అండ్ ఫిష్ ప్రొడక్ట్స్ గురించి ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫిషెస్లో ఎక్కువగా హై క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్స్ అంటే ఇంచుమించు 14 to 16% వరకు హై క్వాలిటీ ప్రోటీన్ అనేది ఉంటుంది. సో వరల్డ్ వైడ్గా చూసినట్లయితే ఏ కంట్రీలో అయినా సరే ఈ ఫిషెస్కి డిమాండ్ పెరగడంతో వీటిని ఆర్టిఫిషియల్గా కూడా తయారు చేయడం, కల్చర్ చేయడం జరుగుతుంది. ఇలా కల్చర్ చేసి అంటే ఇందులో ఎక్కువగా న్యూట్రియంట్స్, వైటమిన్స్, సాల్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఫిష్ ప్రొడక్ట్స్ని ఎక్కువగా కంట్రీస్లో కల్చర్ చేయడం జరిగిందనమాట. సో ఇవి ఫిష్ ప్రొడక్ట్స్ అనేవి లో కాస్ట్తో స్టార్ట్ అయ్యి హై క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది వస్తుందన్నమాట. సో ఫిష్ ప్రొడక్ట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫిష్ ప్రొడక్ట్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఫిష్ మీన్స్ మీట్ లేదా ఫిష్ మీల్, ఫిష్ ఆయిల్, ఫిష్ పౌడర్ లేదా ఫిష్ కేక్, ఫిష్ సాస్, ఫిష్ సలాడ్స్, ఫిష్ పౌడర్, ఫిష్ లిక్విడ్, నెక్స్ట్ వన్ ఇలా ఇవన్నీ కూడా ఎక్కువ ప్రోటీన్ కాన్సన్ట్రేట్ అనేది ఇందులో ఉండడం వల్ల ఫిషెస్ ప్రోడక్ట్స్ని ఎక్కువగా యూస్ చేయడం జరుగుతుంది. ఫిష్ ఫింగర్స్, స్మోక్ కర్డ్ ఫిష్, క్యాన్డ్ ఫిష్, ఫ్రోజన్ ఫిష్ ఇలాగా కొన్ని ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ అనేవి ఫిష్ కల్చర్లో యూస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ కర్రింగ్. సో ఇక్కడ ఇది వన్ టైప్ ఆఫ్ ఫుడ్ ప్రిజర్వేషన్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ దీనికి దేన్ని యాడ్ చేస్తారు అంటే కనుక సాల్ట్, షుగర్, నైట్రేట్ అనేటువంటి కెమికల్స్ని కూడా వీటిలో ఇన్వాల్వ్ చేసి దీన్ని స్మోకింగ్ చేయడం ద్వారా, పొగ చూరించడం ద్వారా ఈ కర్రింగ్ అనేది చేస్తారు. నెక్స్ట్ వన్ సాల్ట్ కర్డ్ మీట్. సో ఇక్కడ సాల్ట్ కర్డ్ మీట్ని కనుక చూస్తే సాల్ట్ కర్డ్ మీట్ లేదా సాల్టెడ్ మీట్. సో ఎగ్జాంపుల్గా బ్యాకాన్, వీటిలో ఎగ్జాంపుల్స్ బ్యాకాన్ అండ్ కిప్పర్డ్ హెర్రింగ్ అనేటువంటి ఈ ఫిషెస్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సాల్ట్ కర్డ్ మీట్ ఈ ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ డ్రైడ్ అండ్ సాల్ట్ కార్డ్. సో ఈ డ్రైడ్ అండ్ సాల్ట్ కార్డ్లో దీన్ని సాల్ట్ కార్డ్ అని కూడా అంటాము. సో ఇది సాల్టింగ్ చేసి అంటే సాల్ట్ అనేది యాడ్ చేసి డ్రైయింగ్ చేసి చేస్తారనమాట. నెక్స్ట్ వన్ స్టాక్ ఫిష్. సో ఇది అన్సాల్టెడ్ ఫిష్. ఈ స్టాక్ ఫిష్ అనేది అన్సాల్టెడ్ ఫిష్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే సో వుడెన్ ర్యాక్స్కి ఈ ఫిషెస్ని వేలాడదీయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది ఈ ఫుడ్ని ఓల్డెస్ట్ మెథడ్ అనమాట. ఫుడ్ని ప్రిజర్వ్ చేయడానికి కూడా యూస్ చేస్తారు. నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ ఫిష్ స్లైసెస్. సో ఫిష్ స్లైసెస్లో చూసినట్లయితే ఓవెల్ షేప్లో కానీ సర్క్యులర్ షేప్లో కానీ పీసెస్ కింద కట్ చేసుకుని ఈ స్లైసెస్ని ఫ్రై చేయడం జరుగుతుంది. సో వీటిని కూడా ప్రొడక్ట్గా యూస్ చేయడం జరుగుతుంది, ఫిష్ స్లైసెస్. నెక్స్ట్ వన్ ఫిష్ ఆయిల్స్. సో ఈ ఫిష్ ఆయిల్స్లో ఇక్కడ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, నెక్స్ట్ వన్ EPA, DHA
నెక్స్ట్ వన్ విటమిన్ డి, ఏ, ఫాస్ఫరస్, ఇటువంటి విటమిన్స్ అన్నీ కూడా ఈ ఫిష్ ఆయిల్ ద్వారా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ స్మోక్ కర్డ్ ఫిష్. ఎయిత్ వన్ స్మోక్ కర్డ్ ఫిష్. సో ఇక్కడ 38 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర హాట్ స్మోకింగ్ కానీ కోల్డ్ స్మోకింగ్ ద్వారా కానీ ఫస్ట్ ఫిషెస్ని కలెక్ట్ చేసుకుని కొన్ని స్పీసెస్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్పీసెస్ని కలెక్ట్ చేసుకుని వాటిని వుడెన్ రాక్స్కి వేలాడదీసి వాటికి హాట్ స్మోకింగ్ కానీ కోల్డ్ స్మోకింగ్ కానీ అప్లై చేసి సో చేస్తారనమాట. దీన్ని స్మోక్ కర్డ్ ఫిష్ అంటాం. తర్వాత క్యానడ్ ఫిష్. క్యానడ్ ఫిష్ సో ఇది కామన్గా యూస్ చేసేటువంటి ఫిష్ కర్డ్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే సాల్మన్ ఫిష్ అండ్ సార్డైన్ అనేటువంటి స్పీసీస్ని క్యానడ్ ఫిషెస్కి ప్రొడక్ట్స్ తయారు చేయడానికి ఫామ్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ 10th వన్ ఫిష్ కేక్స్. సో ఇక్కడ ఫిష్ కేక్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని ఫిష్ కేక్స్ని తయారు చేస్తారు. అంటే ఇందులో ఫ్యాట్, వాటర్, ప్రోటీన్, యాష్, సాల్ట్ ఇవన్నీ కూడా ఫిష్ కేక్స్లో చూడవచ్చు. నెక్స్ట్ వన్ సురిమి. సో ఇది జపానీస్ వాళ్ళ యొక్క ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నమాట. సో ఇక్కడ కొన్ని ఫిషెస్ని అంటే హేక్, పోలో అనేటువంటి ఫిషెస్ని కుక్ చేయడానికి సూర్మి అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఫిష్ మీల్. సో ఇక్కడ బ్రౌన్ పౌడర్ నెక్స్ట్ వన్ ఫిష్ మీల్. ఇక్కడ ఫిష్ మీల్లో బ్రౌన్ పౌడర్ ఆర్ కేక్ వాటి కింద కన్వర్ట్ చేసి కూడా ఫిష్ మీల్ని తయారు చేయడం జరుగుతుంది. ఇది హై ప్రోటీన్. ఈ ఫుడ్లో ఏంటంటే ఆక్వాకల్చర్ ఫుడ్లో ఏంటంటే ఈ ఫిష్ మీల్ అనేది హై కంటెంట్ ఉండేటువంటి ప్రోటీన్స్ అనేవి ఇందులో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఫిష్ సాస్. నెక్స్ట్ వన్ ఫిష్ సాస్. సో ఫిష్ సాసెస్ అనేవి మెయిన్గా కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి దీనికి యాడ్ చేసి సాసెస్ లేదా కర్రీస్లో కానీ ఫిష్ సాసెస్ని తయారు చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ టటామి ఇవాషి. సో ఇది జపానీస్ యొక్క ఒక ఫుడ్ ప్రోడక్ట్. టటామి వాసి అనేది జపానీస్ యొక్క ఒక ఫుడ్ ప్రోడక్ట్. దీనికి సార్డైన్స్, బేబీ సార్డైన్స్, ఏవైతే సార్డైన్ స్పీసీస్ ఉందో వాటి యొక్క స్మాల్ సైజ్ ఫిషెస్ని ఈ ప్రోడక్ట్ని తయారు చేయడానికి యూస్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఎస్థెటిక్ అండ్ డెకరేటివ్ వాల్యూ. aesthetic and decorative value. సో మెనీ టైప్స్ ఆఫ్ ఆర్నమెంటల్ ఫిష్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే వీటిని ట్రెడిషనల్గా అంటే అక్వేరియంస్లోను వీటిలోనూ ఈ ఫిషెస్ని వాడడం జరుగుతుంది. ఫిష్ ప్రోటీన్ పౌడర్. తర్వాత ఫిష్ ప్రోటీన్ పౌడర్. సో
ఇట్ కంటైన్స్ హై ప్రోటీన్ కంటెంట్. సో హై ప్రోటీన్ కంటెంట్ అనేది ఇందులో ఉంటుంది. సో డ్రైడ్ ఫిషెస్ ఫస్ట్లో చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ని డ్రైడ్ ఫిషెస్ అంటే ఫిషెస్ని కలెక్ట్ చేసుకుని సన్షైన్లో వాటిని డ్రై చేసి ఈ ప్రోడక్ట్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఇది హ్యూమన్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్లో మెయిన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఫిష్ లిక్విడ్ ఆర్ సూప్. ఫిష్ లిక్విడ్ ఆర్ సూప్. ఈ ఫిష్ లిక్విడ్ సూప్కి సీ ఫుడ్ ఆర్ వెజిటేబుల్స్ కలిపి లేదా జ్యూస్ వాటర్ రూపంలో కానీ అనదర్ లిక్విడ్ రూపంలో కానీ ఈ ఫిష్ లిక్విడ్ సూప్ని తయారు చేస్తారు. సో ఇందులో ఏంటంటే కుకింగ్ ప్రాసెస్ ఎలా చేయాలి అంటే ఇందులో ఈ ఫిష్ సూప్లో ఏంటంటే స్పెషల్ ఫ్లేవర్ అనేది ఫుడ్కి ఉంటుంది. గ్లూటమేట్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఫిష్ పేస్ట్. సో ఫిష్ పేస్ట్ వచ్చేసరికి ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ కెమికల్ మెథడ్ అనమాట. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఈ ప్రోడక్ట్ని స్ప్లిట్ చేసి అంటే కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద మార్చడం జరుగుతుంది. పేస్ట్లా తయారు చేసి ఈ ప్రోడక్ట్ని చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఫిష్ సలాడ్. ఫిష్ సలాడ్. సో ఇక్కడ ఒక పేపర్ని తీసుకుని దానిపైన సాల్ట్ని కానీ లైమ్ జ్యూసెస్ని కానీ దీన్ని స్ప్రింకిల్ చేసి సర్వ్ చేస్తారు. కొన్ని రెస్టారెంట్స్లో వీటిని ఫిష్ సలాడ్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఫిష్ పౌడర్. ఫిష్ చౌడర్. ఇది సాల్మన్, కాడ్ ఇంకా అదర్ స్పీసెస్లో ఈ ప్రోడక్ట్ని తయారు చేయడం జరుగుతుంది. సాల్మన్ అండ్ కాడ్ అనేటువంటి ఇంకా అదర్ కొన్ని స్పీసెస్లో ఈ ఫిష్ పౌడర్ అనేది తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఫిష్ ఫింగర్స్. ఫిష్ ఫింగర్స్. ఈ ఫింగర్స్ అనేవి ఒక పేపర్లో ఒక కవర్లో ప్యాక్ చేసేసి ఫిషెస్ని ఫస్ట్ దాని యొక్క బ్యాక్ బోన్ని తీసేసి దాని యొక్క మాస్ని 2 కింద సెపరేట్ చేసేయాలి. వర్టిబ్రల్ కాలం తీసిన తర్వాత దాని యొక్క మాస్ని 2 కింద సెపరేట్ చేస్తారు. సెపరేట్ చేసేసిన తర్వాత వాటిని స్టోర్ చేసి వాటిని డ్రై అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వాటిని ఫింగర్స్ లాగా కట్ చేసి ఒక ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. ఇలా ప్యాకింగ్ చేస్తే ఇందులో వాటర్ 57 నుంచి 65% వాటర్, ఇందులో 57 to 65% ఆఫ్ వాటర్ అండ్ 10 to 14% ఆఫ్ ప్రోటీన్, 6 నుంచి 10% ఆఫ్ ఫ్యాట్ అండ్ 1 to 2% ఆఫ్ యాష్. సో ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఫిష్ ఫింగర్స్ని తయారు చేసుకోవడంలో మెయిన్ ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ వన్ ఫిష్ ఎమల్షన్. ఫిష్ ఎమల్షన్. ఇక్కడికి వచ్చేసరికి కొన్ని ఇండస్ట్రీస్లో ఈ ఫిష్ ఎమల్సన్స్ని ఒక ప్రోడక్ట్ని కొన్ని ఇండస్ట్రీస్లో వాడడం జరుగుతుంది. సో ఇక్కడ కెమికల్స్ అండ్ ఎంజైమ్స్, ఆర్గానిక్ మాలిక్యూల్స్, న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా ఈ ప్రోడక్ట్లో ఉండడం జరుగుతుంది. ఇవి ఫెర్టిలైజర్గా కూడా ఈ ఫిష్ ఎమల్సన్ని ఫెర్టిలైజర్గా కూడా వాడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఫిష్ ఫ్రోజన్. ఫిషెస్ ఫ్రోజన్. సో ఇక్కడ డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్ లేదా డిటర్మినేషన్ ఆఫ్ టీబీఎన్ అండ్ ఫ్యాట్ ట్రాన్సిడిటీ వాల్యూస్ వీటన్నింటినీ కూడా ఫిష్ ఫ్రోజన్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత జెలటిన్.
సో ఇక్కడ కొలాజిన్, ఈ జెలాటిన్ అనేటువంటి మెటీరియల్లో, ఫిష్ మెటీరియల్లో కొలాజిన్ అనేది ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటుంది. వేస్ట్ మెటీరియల్ని, స్కిన్ని, బోన్స్ని ఇది కవర్ చేస్తూ జెలాటిన్ అనేటువంటి మెటీరియల్ ఉంటుంది. సో దీన్ని బాయిల్ చేసినప్పుడు ఈ మెటీరియల్ అనేది బయటికి రావడం జరుగుతుంది. బోన్స్ని, స్కిన్ని, అదేవిధంగా బోన్స్ని వీటిని బాయిల్ చేసినప్పుడు ఈ జెలాటిన్ మెటీరియల్ అనేటువంటిది కిందకి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ టాపిక్ సో ఫిషెస్ యొక్క యూజెస్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫిషెస్లో మెయిన్గా వీటి వల్ల కొన్ని యూజెస్ అనేవి ఉన్నాయి. ఏంటి అంటే అవి ఇన్ఆర్గానిక్ సాల్ట్స్ లేదా వైటమిన్స్ ఏ, డి, ఫాస్ఫరస్, ఇన్ఆర్గానిక్ సాల్ట్స్ ఇవన్నీ కూడా మెయిన్ కాంపోనెంట్స్గా ఉన్నాయి కాబట్టి వీటికి డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కొన్ని ఫ్రెష్ వాటర్ ఫిషెస్ని ఫుడ్గా తీసుకునేటప్పుడు కొన్ని ఫ్రెష్ వాటర్ ఫిషెస్ని తీసుకుంటారు. అవి ఏంటి అంటే కట్లా, లేబియోరోహిత, లేబియో కలబసు, లేబియో ఫింబ్రియేటస్, సెరహైనస్ మృగల, సెరహైనస్ రేబా, బార్బస్. ఈ స్పీసెస్ అనేవి కూడా ఫ్రెష్ వాటర్ స్పీసెస్. ఇవన్నీ కూడా ఫ్రెష్ వాటర్లో ఉంటాయి. వీటన్నింటినీ కూడా ఫుడ్గా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వెలాగో అట్టు, నెక్స్ట్ వన్ ఇవన్నీ కూడా ఉంటాయి. క్యాట్ ఫిషెస్లో కొన్ని క్యాట్ ఫిషెస్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాప్రా, హెల్సా, హెర్రింగ్ ఫిషెస్, నోటోప్టెరస్, ఫెదస్ ఎనాబస్, టెస్టూడినియస్, హెటెరోన్యూస్టస్, చెన్నా పెంక్టేటస్, క్లేరియస్ బట్రాకస్ వంటి ఈ అదర్ కంట్రీస్ ఫిషెస్ కూడా ఇవి ఫుడ్గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఎస్ట్రీస్ వాటర్లో ఇప్పటివరకు ఫ్రెష్ వాటర్ ఫిషెస్ చెప్పుకున్నాం. ఫ్రెష్ వాటర్ ఫిషెస్ గురించి చెప్పుకున్నాం. తర్వాత ఎస్టరీస్ వాటర్ అంటే ఎక్కడైతే సీ వాటర్, రివర్ వాటర్ రెండు కలిసేటువంటి ప్లేస్ను ఎస్టరీస్ అంటాము. ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ యానం దగ్గర మనం చూడొచ్చు. అక్కడ అలాంటి ఎస్ట్రీస్ వాటర్ దగ్గర కొన్ని ఫిష్ స్పీసెస్ అనేవి ఉంటాయి. సో హెల్సా, సారస్, నెమాటోలోజా, పెలోనా, క్లూపిడ్స్, మ్యూజిల్, సెఫాలస్, రైనో మ్యూజిల్, కోర్సులా, మ్యాక్రోలెపిస్, ముల్లెట్స్, ఏరియస్, మిస్టస్, యాస్టియోజినియోసస్ వంటి క్యాట్ ఫిషెస్ కూడా అక్కడ ఉంటాయి. ఎట్రోపస్, సూరాటెన్సిస్, అంబాసిస్, లేటెస్, పచ్ ఫిషెస్, చానోస్ ఇలాంటి ఫిషెస్ అన్నీ కూడా ఎస్ట్రీస్ వాటర్లో ఉంటాయి. నెక్స్ట్ వన్ సీ వాటర్లో ఉండేటువంటి ఫిషెస్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సీ వాటర్లో ఉండేటువంటి ఫిషెస్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సార్డినెల్లా లాంగిసెప్స్, సార్డినెల్లా గిబ్బోసా, కోయిలియా డుసుమెరియా, నెక్స్ట్ ఆల్బ్యులా, సార్డైన్, చానోస్ ఇలాంటి ఇంకా చాలా మెనీ స్పీసెస్ ఇందులో సీ వాటర్లో ఒకటి కాదు, సీ వాటర్లో ఆక్వా ఆర్గానిజమ్స్ అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా తినడానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ యానిమల్స్కి దానాగా కూడా పెట్టడం జరుగుతుంది. సార్డైన్, మ్యాక్రెల్, రిబ్బన్, షార్క్ ఫిషెస్ కూడా ఆహారంగా యానిమల్స్కి పెట్టడం జరుగుతుంది. వీటిని డ్రై చేసిన తర్వాత వీటిని ఒక పొడిగా చేసి వీటిని ఫిష్ మీల్ కింద చేసి పిగ్స్కి అలాగే
కోళ్ళకి వీటిని దానాగా వేయడం జరుగుతుంది. వీటిని పెద్ద పెద్ద కంటైనర్స్, పెద్ద పెద్ద వాటిలో వీటిని పెద్ద పెద్ద పాత్రలలో వీటిని ఉడకబెట్టడం లేదా బొగ్గులపై వీటిని కాల్చుట ద్వారా కూడా ఉంటుందన్నమాట. ఇందులో 60% ఫ్యాట్స్, ఎక్కువ శాతం కాల్షియం ఫాస్ఫేట్, 5-6% ఆయిల్స్ అనేవి ఉంటాయి. సో ఈ దానా తయారు చేసేటప్పుడు ఏంటంటే ఈ ఫిషెస్ అనేవి స్పాయిల్ అవ్వకుండా ఉండాలి. సో మ్యాక్సిమం ఇటువంటి పశువుల దానాను చెన్నై, ముంబై, ఒరిస్సా, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి స్టేట్స్లో కూడా ఎక్కువగా ఫామ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, హైడ్రోలైజ్డ్ ప్రోటీన్స్ ఫ్రమ్ వేస్ట్ ఫిష్. హైడ్రోలైజ్డ్ proteins from waste fish. Hydrolyzed proteins from waste fish. So scoliodon స్కోలియోడాన్. నెక్స్ట్ వన్, స్కేట్ ఫిషెస్లో స్కేట్ ఫిషెస్లో వీటిని చిన్న చిన్న ముక్కలుగా స్ప్లిట్ చేసి 80 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వీటిని ఎసిటిక్ ఆమ్లంతో వీటిని సో హైడ్రోలైజ్డ్ ప్రోటీన్స్ ఫ్రమ్ వేస్ట్ ఫిష్ చూసినట్లయితే స్కోలియోడాన్, స్కేట్ ఫిష్. నెక్స్ట్ వన్, ఈ ఫిషెస్ని ఎక్కువగా హైడ్రోలైజ్ చేసి ప్రోటీన్స్ తయారీకి యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఫిష్ ప్రోటీన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే లైసిన్, మిథియోనిన్ వంటి ఎమైనో యాసిడ్స్ అనేవి ఫిష్ ప్రోటీన్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదే ఎగ్లో ఉండేటువంటి యోక్ మెటీరియల్ ఏ విధంగా ప్రోటీన్ కంటెంట్ హై కంటెంట్ ఉంటుందో అదేవిధంగా ఫిషెస్లో కూడా హై కంటెంట్ ప్రోటీన్ అనేది ఉంటుంది. ఫిష్ మజిల్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో 15-25% శాతం ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్, ఫిషెస్ నుంచి వచ్చేటువంటి ఎంజైమ్స్ అండ్ విటమిన్స్. సో ఫిషెస్ యొక్క బాడీలో 80% ఆఫ్ వాటర్ ఉంటుంది, 15% ప్రోటీన్స్ ఉంటాయి అండ్ 1-2% మినరల్స్ ఉంటాయి, 1% అదర్ సబ్స్టాన్సెస్ ఉంటాయి. అంటే 80% వాటర్, 15% ప్రోటీన్స్ and 1-2% మినరల్స్ అదర్ సబ్స్టాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ జింక్, అల్యూమినియం, బేరియం, వెనీడియం, బిస్మత్, కోబాల్ట్, క్లోరైడ్, క్రోమియం, సిల్వర్, మెర్క్యూరీ ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎక్కువగా ఫిషెస్లో కాల్షియం, ఫాస్ఫరస్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ ఫిష్ యొక్క మజిల్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే నైట్రోజీనస్ వేస్ట్ మెటీరియల్ అనేది అమోనియాగా ఉంటుంది. ఎందుకంటే ఫిషెస్ అమోనోటలిక్ యానిమల్స్. ఇవి వాటి యొక్క వేస్ట్ ఎక్స్క్రేటరీ మెటీరియల్ని వాటి యొక్క నైట్రోజన్ వేస్ట్ ఎక్స్క్రేటరీ మెటీరియల్ని అమోనియా కింద కన్వర్ట్ చేసి బయటికి ఎక్స్క్రీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఫిషెస్ యొక్క విటమిన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే విటమిన్ ఏ, డి, బి కాంప్లెక్స్, B12, సి ఇలా కొన్ని విటమిన్స్ అనేవి ఉంటాయి. బి కాంప్లెక్స్ నందు ముఖ్యంగా థైమిన్, రైబోఫ్లేవిన్, బి కాంప్లెక్స్లో థైమిన్, రైబోఫ్లేవిన్. నెక్స్ట్ వన్ నికోటినిక్
అనేటువంటి విటమిన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఫాస్ఫోలిపిడ్స్ ఫిషెస్ యొక్క మజిల్స్లో 0.1 to 0.7 వరకు ఉంటాయి. కొలెస్ట్రాల్స్ మాత్రం 0.3 నుంచి 0.8% ఉంటుంది. ఫాస్ఫోలిపిడ్స్లో 50 నుంచి 60% వరకు ఉండవచ్చు. సో ఈరోజు క్లాస్లో టోటల్గా ట్రెడిషనల్ మెథడ్స్ అండ్ మోడర్న్ మెథడ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం.